ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈ శుభదినాన ఇది నువ్వు తప్పకుండా వినాలమ్మా, విని తీరాల్సిందేనమ్మా అని చెప్పి బాబా గారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. తల్లి ఎప్పుడు కూడా ఒకటే మాట, నేనేం తప్పు చేశాను బాబా, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఎవరికి ఏం పాపం చేశాను, నేను ఈ భూమి మీద వచ్చింది నాకు తెలియటం లేదు, కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించాను. అసలు ఈ కష్టాలని కూడా నేను కూడబలుక్కొని నా దగ్గరికే వస్తున్నాయా, అంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను కదా, మీకు ఏమాత్రం నా మీద జాలి కలగటం లేదా బాబా? ఒకటా రెండా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రకరకాలైన కష్టాలని పడలేకపోతున్నాను. ఓపిక కూడా నశించిపోతుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. ఎవరిని నమ్ముకోవాలి, ఏ భగవంతుని నమ్ముకోవాలి, ఎటు నుంచి పరిష్కారం దొరుకుతుంది, ఏం చేస్తే సమస్యలన్నీ గట్టెక్కుతాయి, ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రశాంతంగా పడుకుందామని చెప్పి పడుకుంటాను కదా, పడుకుంటే ఒక్కసారి మెలకువ వచ్చేసి తర్వాత ఏదో అంధకారంలో ఉన్నట్లుగా, నా నుంచి ఏదో కోల్పోయినట్లుగా, నా చుట్టూ కూడా ఏదో ఆవహించినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నా చుట్టూ కష్టం నిండిపోయినట్లుగా, మనసుకి ప్రశాంతత లేదు బాబా, సంతోషమే లేదు, ఆనందమే లేదు, దుఃఖమే వెంటాడి వేధిస్తూ ఉంది. ఇక ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి కష్టాల్లోనే బ్రతుకుతున్నాను. మనిషిని కాదా బాబా నేను? నాకంటూ సంతోషాలు ఉండాలి కదా, నా కొన్ని శుభవార్తలు కూడా రావాలి, ఆనందంగా ఉండాలి. నా జీవితంలో ప్రశాంతంగా నేను నిద్రించిన రోజే లేదు. అలా ఎప్పుడు నిద్రించుకోవాలి? కుటుంబంతో సంతోషంగా గడపాలి. ఇవన్నీ కూడా నాకు అనిపిస్తూ ఉంటాయి కదా బాబా. మరెందుకు, ఎందుకు బాబా ఇన్ని కష్టాలు? నాకు తెలిసి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికి ఏ అన్యాయం కూడా నేను చేయలేదు. వీలైనంత వరకు కూడా చేతి నిండా సాయం చేసింది. అలాంటి స్థితి లేకపోయినా కానీ మాట సాయం చేసి ఎంతోమందిని ఆదుకున్నాను. బాధల్లో మునిగిపోతున్న వారిని నా చెయ్యి అందించి ఒడ్డుకు లాగాను. ఎన్నో ఓదార్పు మాటల్ని చెప్పాను. ఎంతో కష్టం నుంచి బయటపడేశాను. నాతో కాసేపు మాట్లాడిన వారందరూ కూడా ఉంటూ ఉంటారు కదా, ఎంతో కష్టం నుంచి నీతో మాట్లాడిన తర్వాత మనసంతా తేలిగ్గా ఉంది, కష్టమంతా కూడా వెళ్ళిపోయింది అని చెప్పి నా మనసుకి మాత్రం ఆ కష్టం వెళ్ళిపోయినట్లుగా ఏ రోజు అనిపించడం లేదు బాబా.
ఈ 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత, అడుగు పెట్టక ముందే ఎన్నో కలలు కన్నాను. ఎన్నో ఆశలను పెట్టుకున్నాను. కనీసం ఈ 2025 నుంచైనా నా జీవితం బావుండాలి అని చెప్పి మిమ్మల్ని కూడా నమస్కరించుకున్నాను కదా! కానీ ఈ కొత్త సంవత్సరం తర్వాత నాకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండాలని చెప్పి, కానీ చూస్తూ చూస్తూ ఉండగానే ఈ 2025 సంవత్సరంలో సంవత్సరం అంతా 12 నెలలు కూడా వెళ్ళిపోయాయి. ఇక 2026 సంవత్సరం అడుగుపెడుతూ ఉంది. నా ఆశలన్నీ కూడా నిరాశలైపోతున్నాయి కదా బాబా! ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే నన్ను కదిలిస్తే కంటనీరు తప్ప ఏమీ ఉపయోగం లేదు అన్నట్లుగా ఉన్నటువంటి నా జీవితాన్ని మారుస్తున్నారా? ఎటువంటి లాభం లేకుండా చేయబోతున్నారా? బాబా, మనసంతా దిగులుగా ఉంది. ఇకనైనా నాకు ప్రశాంతతని కలిగించు. నా మనసు భారంగా ఉంది. ఎవ్వరికీ చెప్పుకోను. మీకు తప్ప. తల్లైనా, తండ్రైనా మీరే కదా నన్ను చూసుకుంటుంది. మీలోనే నేను అన్నీ చూసుకుంటున్నాను. ఓదార్పునిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇకనైనా సరే ఈ 2026 సంవత్సరంలో ఈ రోజటి నుంచి నాకు సంతోషాల్ని కలిగించు బాబా అని వేడుకుంటున్నావు కదా! తల్లి, ఎందుకు ఇంత దిగులు పడుతున్నావు? ఇన్ని రోజుల నుంచి నీ బాధలు వింటూనే ఉన్నాను కదా! కానీ ఈరోజు నీ బాధల్లో లోతుగా నాకు కూడా ఒకటి అర్థమైంది. ఇన్ని వింటూనే ఉన్నాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒకటి నాకనిపిస్తుందమ్మా. ఒకటి, ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు అనుభవిస్తున్నాను. సంతోషం యొక్క రుచిని చూడాలి అనుకుంటున్నావు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరికి ఏ అపకారం చేయలేదు అంటున్నావు. కానీ కష్టాలు పడుతున్నాను అని చెప్తున్నావు. అవును కదా బిడ్డ? ఈ ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ మాటలన్నింటిలో కూడా నా మీద నీకు నమ్మకం కనిపించడం లేదా? నీ మనసులో భయం, ఆందోళన, దిగులు, నమ్మకమే లేదు. సరే, నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు, కానీ నిజంగా నా మీద ఉన్న నమ్మకం ఉంటే ఈ కొత్త సంవత్సరంలో నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో. ఆ పరమేశ్వరుణ్ణి సాక్షిగా చెప్తున్నాను. ఈరోజు నీతో కొంచెం సేపు ఈ బాబాని నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు నేనే మాట్లాడేది. కానీ ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైన రోజుగా నేను మాట్లాడుతున్నాను. తల్లి, ఇది వినకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఇది నీ జీవితానికి సంబంధించిన రహస్యం. ఇన్ని రోజుల నుంచి నా సందేశాలన్నింటినీ కూడా వింటున్నావు కదా! ఈరోజు ఈ సందేశం కూడా విని చూడు. కష్టాలు ఎలా వెళ్ళిపోతాయో చూద్దాం. బాధలు ఎలా నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయో చూద్దాం. ఇది విన్న తర్వాత నీ మనసంతా కూడా నీకు తేలిగ్గా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి రెక్కలు వచ్చిన పక్షులు ఆకాశంలో సంతోషంగా ఎలా ఎగురుతాయో అలా అనిపిస్తుంది. బిడ్డా, ఎప్పుడు కూడా బద్ధకంగా అనిపిస్తుంది కదా! ఏ పని కూడా నీకు చెయ్యాలి అనిపించడం లేదు కదా! పదే పదే పడుకోవాలి అనిపిస్తుంది. నీకు వంట దగ్గరికి వెళ్ళాలంటేనే చిరాకు. ఎంగిలి గిన్నెలు కడుక్కోవాలంటేనే బాధ. ఒళ్ళంతా బరువు. నీ అంతటి పేరు ఏంటో చెప్పమంటావా? దీనంతటికీ కూడా కారణం దరిద్రం. పదే పదే నీ నోటి వెంట రాకూడని పదం ఏదన్నా ఉంది అంటే దరిద్రం అనే పదం. అవును తల్లి, కానీ ఎప్పుడు కూడా దరిద్రం నన్ను పీడిస్తుంది, నన్ను వదలడం లేదు, నన్ను అంటిపెట్టుకొని ఉంది. దరిద్రం నా ఇంట తాండవం ఉంచేస్తుంది అని చెప్పి రోజుకి దరిద్రాన్ని 10 సార్లు అయినా నువ్వు తలుచుకుంటూ ఉన్నావు. మొదటి ఈ మాటను పక్కన పెట్టు. సగం దరిద్రం పోతుంది. ఇక ఆ తర్వాత నిద్ర లేచిన వెంటనే కూడా నీ 2 అరచేతులను రుద్దుకొని, నీ ముఖాన్ని అరచేతిలో చూసుకొని, నీకిష్టమైన దైవాన్ని తలుచుకొని, కుడికాలు కింద పెట్టి ప్రశాంతంగా నిద్ర మంచం మీద లేచిన తర్వాత ఎంగిలి గిన్నెలను కూడా చక్కగా శుభ్రపరచుకోవాలి తల్లి. ఎప్పుడు కూడా ఇంట్లో ఎంగిలి గిన్నెల మీద ఈగలు ముసురుకుంటూ బల్లులు తిరుగుతూ ఉండకూడదు. అలా ఉంటే కనుక జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. నీలో కొన్ని మార్పులు తెచ్చుకొని చూడు. సరిగ్గా 10 రోజులలో నీ దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. బిడ్డ, ఈ కొత్త సంవత్సరం అంటున్నాను కదా! ఇప్పుడు రాబోయే ఈ కొత్త సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు ఈ విధంగా చేసుకొని చూడు. నీ జీవితం ధన్యమైపోతుంది. ఈ రోజుటి నుంచి మొదలుపెట్టు. అవును తల్లి, పగిలిపోయిన విరిగిపోయిన అద్దాలలో ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నావు. అది ఎంత దరిద్రమో తెలుసా? ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలలో మొహాన్ని చూసుకోకూడదు. అసలు ఆ గాజు పగిలింది అంటేనే ఇంట్లో ఉండకూడదు. అది చాలా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నింపేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో తరచూ గొడవలు, చికాకులు, ఏడుపులు, పెడబొబ్బులు, పిల్లల మధ్య సఖ్యత లేకపోవటం, పెద్దల మధ్య సఖ్యత లేకపోవటం, గొడవలు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే
అద్దాన్ని ఇంటికి దూరంగా పడేసేయ్. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురితో నవ్వుతూ మాట్లాడు. కోపాన్ని తెచ్చుకోవద్దు. తన కోపమే తన శత్రువు అని చెప్పి అంటారు కదా! తల్లి ఓర్పుగా ఉండాలమ్మా. ఎంతటి గొడవైనా కానీ నీ చెవిన పడింది అంటే అసహ్యమైన మాటలు ఎప్పుడూ కూడా రాకూడదు. అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పాలి. కొన్ని రోజులు ఇలా ఓర్పుగా ఉండి ప్రశాంతంగా వాతావరణం ఏర్పడుతుంది నీ ఇంట్లో. నిజం చెప్పు. ఇప్పుడు నీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? లేదు కదా! కొన్ని రోజులు ఇలా ఓర్పు పట్టి చూడు. ఒకరి మధ్య సఖ్యత ఏర్పడాలి అంటే నువ్వు మాట్లాడుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. నువ్వు నవ్వుతూ మాట్లాడాలి. నీ కోపాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా జవాబునిచ్చుకో. అప్పుడే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంట్లో నిద్ర లేచిన వెంటనే జుట్టు విరబోసుకోవటం వల్ల ఎంతో దరిద్రం. చక్కగా తలదూవి నూనె పెట్టుకొని స్నానం చేసి చక్కగా జడ వేసుకొని మంచిగా ఉండు. గుమ్మం ముందు చెప్పులు వదలటం, గడపకి పసుపు లేకపోవటం, కుంకుమ బొట్లు పెట్టకపోవటం, దేవుని మందిరం పొగతోటి, దీపపు కడ్డీల నుసుముతోటి, పెట్టిన ప్రసాదాల దగ్గర బూజుతోటి ఇలా ఉంటే గనక ఎలా తల్లి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. నీ ఇంట్లో ఎక్కువైపోతే పాత బట్టలు సంచుల్లో కుక్కి పెడుతూ ఉన్నావు. చూడ్డానికి అసహ్యంగా అనిపించడం లేదా? వాటన్నింటినీ కూడా ఎవరికైనా బట్టలు లేని వారికి దానం చెయ్యి. ఇంట్లో ప్రశాంతంగా నకారాత్మక శక్తి దాగి ఉంటుంది కదా! ఆ నకారాత్మక శక్తి వల్ల ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి నువ్వు దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత, అనుకూలత అర్థం చేసుకుని గొడవలు ఇవేమీ లేకుండా ఉండాలి. బిడ్డల చదువు ఇలాంటి గొడవలు ఉంటే కనుక చదువు రాదు. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలంటే మొదట నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తిని దూరం చేసుకో. ప్రతి ఆదివారం కూడా చక్కగా గుగ్గిలం సాంబ్రాణి ఇంట్లో ప్రతి మూలలా కూడా ఆ పొగను చూపించు. నకారాత్మక శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నీ ఇంట్లో ఇటువంటి మార్పులు రావాలి. అప్పుడే నువ్వు ఏది పట్టినా బంగారం అవుతుంది. బద్ధకాన్ని వదిలిపెట్టు. సోమరితనాన్ని వదిలిపెట్టు. ఎప్పటి పనులు అప్పుడు చక్కగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపో. నవ్వుతూ ఉండు. కోపాన్ని తగ్గించుకో. ఓర్పుగా ఉండు. పిల్లలతో ప్రేమగా ఉండు. పెద్దలతో శాంతంగా మాట్లాడు. భర్తతో ప్రేమగా నడుచుకో. ఎప్పుడూ కూడా నోటి వెంట దుర్భాష మాట్లాడకు. ఇంట్లో నిత్యం దీపాన్ని వెలిగించుకుంటూ ఉండు. ఇవన్నీ కూడా నా మాటలు కాదు. నాతో ఆ లక్ష్మీదేవి పలికిస్తుంది. ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడతాను అంటూ నీ ఇంట్లో నివాసం ఉండాలి అంటుంది ఆ తల్లి. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య ఘర్షణలు, తరచుగా అశాంతిగా ఉండటం, ఎప్పుడూ ఇల్లు శుభ్రత లేకుండా ఉండటం, ఈ విధంగా ఉంటే నీ ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి ఉండదట ఆ మహాలక్ష్మీదేవికి. కాబట్టి నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇవన్నీ కూడా సర్దుకొని చక్కగా ఇంటిని నీట్గా పెట్టుకో. ఈ కొత్త సంవత్సరంలో నీ ఇంటిని శుభ్రపరచుకో. నీకు లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెడుతుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి శని ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీకు నా గురుబలాన్ని అందిస్తాను. కొత్త అదృష్టాన్ని ప్రసాదిస్తాను. నేను చెప్పినట్లుగా చేసుకొని చూడు. నీకంతా శుభం కలుగుతుంది. ఏమాత్రం కంగారు పడకు. నిదానంగా ప్రశాంతంగా చేసుకొని చూడు. నీకు ఉదయం సమయంలో దీపం పెట్టడం కుదరకపోతే కనీసం రాత్రి సమయంలోనైనా దీపం పెట్టే ప్రయత్నం చెయ్యి. నీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి, ఆ తల్లి అడుగు పెట్టేలా చూస్తుంది. తరచూ మలబద్ధకంతో పడుకోవటం, పిల్లల మీద అరవటం, భర్త మీద అరవటం ఇవన్నీ కూడా తగ్గించుకుంటేనే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది? నీ ఇంట్లో నకారాత్మక శక్తులే కదా తల్లి అడుగు పెట్టేది. ఇప్పటికైనా మారు. ఇదే నీకు చివరి అవకాశం. ఇది నా మాట కాదు. ఇది నా నోట ఆ తల్లి పలికిస్తున్నటువంటి మాట. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకొని ఓర్పుగా ఉండు. ప్రశాంతంగా ఉండు. నీకంతా శుభం జరుగుతుంది. నీ బాబా మాటలు నువ్వు విని నమ్మకంతో ఉన్నావు అంటే నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.